Hello everybody, this is Ranjit Simha, Crown Director from Anantapur, Andhra Pradesh. ఈ రోజు మీరు ఈ వీడియోలో ద నీడ్ ఆఫ్ ఫుడ్ సప్లిమెంట్స్, అసలు నిజంగా ఫుడ్ సప్లిమెంట్స్ మనం కన్జ్యూమ్ చేసే నీడ్ ఉందా లేదా అనే చిన్న ఐ ఓపెనింగ్ ఇన్ఫర్మేషన్ మీకు ఇస్తాను. సో దట్ ఇంకా మీకు ఎవరికైనా డౌట్ ఉంటే డెఫినెట్ గా మీరు యూజ్ చేస్తారు. ఎస్పెషల్లీ బిజినెస్ లోకి అప్పుడే వచ్చిన న్యూ డిస్ట్రిబ్యూటర్స్ కొంచెం రకరకాల డౌట్స్ మిత్స్ ఉంటాయి, యూజ్ చేయొచ్చా లేదా అని. అట్లాంటి వాళ్ళకంతా క్లారిటీ దొరుకుతుంది. అండ్ ఈ వీడియో మీరు ఎవరైనా ఒక కస్టమర్కి పంపించినా కూడా దే విల్ గెట్ సమ్ అవేర్నెస్ సో దట్ వాళ్ళు ఫుడ్ సప్లిమెంట్స్ యూస్ చేయడానికి ముందరకు వస్తారు. సో వితౌట్ వేస్టింగ్ మచ్ టైమ్ లెట్ మీ డైవ్ ఇంటు ద టాపిక్. సో వీటిని ఫుడ్ సప్లిమెంట్స్ అంటారు, లేకపోతే న్యూట్రాసెటికల్స్ అంటారు. న్యూట్రాసెటికల్స్ అంటే ఏంటో నేను చెప్పడానికి ముందు ఫార్మాసెటికల్ అనే దానికి మీనింగ్ తెలుసుకుంటే ఈజీగా అర్థమవుతుంది. ఫార్మాసిటికల్ అంటే బేసికల్ గా అందరికి బాగా పరిచయమే. మీరు మెడికల్ షాప్కి వెళ్ళి ఏదైతే మందులన్నీ తెచ్చుకుంటారో, టాబ్లెట్ తెచ్చుకుంటారో వాటిని ఫార్మాసిటికల్ అంటారు. అది కెమికల్ యాజ్ మెడిసిన్, వేసుకుంటే ఇమ్మీడియట్ గా మీకు రిలీఫ్ దొరికినా కూడా డెఫినెట్ గా లాంగ్ టర్మ్ లో సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయని అందరికీ తెలుసు, ఇట్స్ ఓపెన్ సీక్రెట్. బట్ ఈ రోజు నేను ఇక్కడ మాట్లాడబోయేది ఏంటంటే ఎగ్జాక్ట్లీ కంప్లీట్ గా ఫార్మాసిటికల్ కి ఆపోజిట్ గా ఉంటుంది. వాటిని న్యూట్రాసెటికల్స్ అంటారు. న్యూట్రాసెటికల్స్ ఏంటంటే ఫుడ్ యాజ్ మెడిసిన్, ఫుడ్ నే మనము మెడిసిన్ లాగా తీసుకొని మనకున్న ఆరోగ్యాన్ని, మనము బాగలేని ఆరోగ్యాన్ని సరి చేసుకోవచ్చు అండ్ ఉన్న హెల్త్ ని ఆప్టిమల్ లెవెల్లోకి తీసుకురావచ్చు. అండ్ న్యూట్రాసెటికల్స్ కి ఇంకొక పదం ఫుడ్ సప్లిమెంట్స్ కూడా అంటారు. ఎందుకు ఫుడ్ సప్లిమెంట్స్ అన్న పదం వచ్చిందంటే, మనం రెగ్యులర్ గా తినే ఫుడ్ లో ఏ న్యూట్రిషన్ అయితే మనకు సరిగ్గా అందట్లేదో దాన్ని మనము సప్లిమెంట్ లాగా తీసుకుంటున్నాము, అడిషనల్ గా తీసుకుంటాము. కాబట్టి ఫుడ్ లో రాని దాన్ని అడిషనల్ గా తీసుకునే దాన్ని ఫుడ్ సప్లిమెంట్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ స్కూల్స్ లో పిల్లవాళ్ళు మెయిన్ ఎగ్జామ్స్ లో ఫెయిల్ అవుతారు, సప్లిమెంటరీ ఎగ్జామ్స్ రాసి మరి పాస్ అయ్యే పాసిబిలిటీ ఉంటుంది కదా. అట్లాగా ఇక్కడ మనకు మెయిన్ ఫుడ్స్ లో రాని న్యూట్రిషన్ ని సప్లిమెంటరీ ఫుడ్ ద్వారా తీసుకొని మనము బ్యాలెన్స్ చేసుకుంటాము న్యూట్రిషన్ ని. దట్స్ హౌ ద వర్డ్ ఫుడ్ సప్లిమెంట్స్ ఇస్ డిరైవ్డ్. సో ఇప్పుడు నీడ్ ఉందా లేదా అనే దాన్ని నేను మీకు కొన్ని పుష్కలమైన లాజికల్ రీజన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, మనం బాగా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మన హ్యూమన్ బాడీ దాదాపు 63 లక్షల కోట్ల కణాల చేత నిర్మించబడి ఉంటుంది. ఈ 63 లక్షల కోట్లు అనేది ఒక అప్రాక్సిమేషన్ ఫిగర్ అండి, ఖచ్చితంగా అంతే ఉండదు, ఎప్పుడు పెరుగుతూ ఉంటుంది, తగ్గుతూ ఉంటుంది. సో ఈ 63 లక్షల కోట్ల సెల్స్ ఎలా మ్యానుఫ్యాక్చర్ చేయబడి ఉంటుందో హ్యూమన్ బాడీలో కంటే ఈ ఇమేజ్ ని మీరు గమనిస్తే మీకు అర్థమవుతుంది. గ్రూప్ ఆఫ్ సెల్స్ అన్ని కలిస్తే టిష్యూస్ అవుతాయి, గ్రూప్ ఆఫ్ టిష్యూస్ అన్ని కలిస్తే ఆర్గాన్ లాగా అవుతాయి, గ్రూప్ ఆఫ్ ఆర్గాన్స్ అన్ని కలిస్తే సిస్టమ్స్ తయారవుతాయి. అండ్ ఈ గ్రూప్ ఆఫ్ సిస్టమ్స్ అన్ని తయారైతే ఒక హ్యూమన్ బాడీ అవుతుంది. ఆ సిస్టమ్స్ ఏంటి? డైజెస్టివ్ సిస్టమ్, నర్వస్ సిస్టమ్, కార్డియోవాస్క్యులర్, యూరినరీ, స్కెలిటల్, మస్కులర్, ఎండోక్రైన్, లింఫాటిక్, మేల్ రీప్రొడక్టివ్ అండ్ ఫీమేల్ రీప్రొడక్టివ్ అండ్ రెస్పిరేటరీ సిస్టమ్ కూడా ఉంటుంది. దీంట్లో మీకు అన్నిటి గురించి బాగా అవేర్నెస్ ఉంటుంది, ఆల్రెడీ చిన్నప్పుడు చదువుకొని ఉంటాము. మెయిన్ గా మీకు ఎండోక్రైన్ సిస్టమ్ ఏంటంటే మన బాడీలో హార్మోన్స్ గురించి ఎక్కువగా మాట్లాడుతుంటాము. ఆ హార్మోన్స్ అన్నిటిని కంప్లీట్ గా హ్యాండిల్ చేసే సిస్టమ్ ఎండోక్రైన్ సిస్టమ్. అండ్ లింఫాటిక్ అంటే కంప్లీట్ గా బాడీలో ఉన్న టాక్సిన్స్ ని అక్యూములేట్ చేసి బయటకు పంపించే సిస్టమ్ ని లింఫాటిక్ సిస్టమ్ అంటాము, సింపుల్ టర్మ్స్ లో. సో లెట్ మీ ఎక్స్ప్లెయిన్ అగైన్. గ్రూప్ ఆఫ్ సెల్స్ అన్ని కలిస్తే టిష్యూస్ అవుతాయి, గ్రూప్ ఆఫ్ టిష్యూస్ అన్ని కలిస్తే ఆర్గాన్స్ అవుతాయి, గ్రూప్ ఆఫ్ ఆర్గాన్స్ అన్ని కలిస్తే సిస్టమ్స్ అవుతాయి. అంటే మన హ్యూమన్ బాడీలో ఎన్ని రకాల సిస్టమ్స్ ఉంటాయి అండ్ గ్రూప్ ఆఫ్ సిస్టమ్స్ అన్ని కలిస్తే ఒక కంప్లీట్ హ్యూమన్ బాడీ అవుతుంది. నో యువర్ బాడీ టు హెల్ప్ యువర్ సెల్ఫ్. మీ బాడీ ఎలా వర్క్ అవుతుందో, మీ బాడీ ఏంటో తెలుసుకోగలిగితే మీరు చాలా హెల్ప్ చేసుకున్న వాళ్ళు అవుతారు, మీ బాడీకి మీరు ఫేవర్ చేసిన వాళ్ళు అవుతారు. అదేంటంటే, యాక్చువల్ గా మన బాడీకి ఒక సెల్ఫ్ డిఫెన్స్ మెకానిజం ఉంటుంది, దాన్ని ఇమ్యూనిటీ అంటారు, రోగ నిరోధక శక్తి అంటారు. మీ బాడీకి ఎప్పుడైతే మీరు కరెక్ట్ మంచి ఆహారము, రెస్ట్, యాటిట్యూడ్, ఎక్సర్సైజ్ ఇస్తారో ఆటోమేటిక్ గా మీ ఇమ్యూనిటీ అనేది కరెక్ట్ గా ఉంటుంది, రోగ నిరోధక శక్తి ఉంటుంది. అడపదడప వచ్చే వైరస్లు, బ్యాక్టీరియాలు అవి ఏం వచ్చినా కూడా బాడీ సెల్ఫ్ గా ఫైట్ చేసుకొని ఆటోమేటిక్ గా బాడీ తనంతగా తను హ్యాపీగా, హెల్తీగా ఉంటుంది. అనదర్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, చాలా సార్లు నాకు జ్వరం వచ్చింది, నాకు దగ్గు వచ్చింది, నేను బాగలేనని మాట్లాడుతుంటాం. బట్ యాక్చువల్గా ఏంటంటే, మీకు కాదు జ్వరం వచ్చేది, లోపల ఉన్న సెల్కి. మీకు కాదు డ్యామేజ్ అయ్యేది, లోపల ఉన్న సెల్కి. సో ఇక్కడ ఓవరాల్ గా పాయింట్ ఏంటంటే, మీరు హెల్తీగా ఉండాలంటే మీ లోపల ఉన్న 63 లక్షల కోట్ల కణాలు హెల్తీగా ఉండాలి, 63 లక్షల కోట్ల సెల్స్ ఆరోగ్యంగా ఉండాలి, వాటిని మీరు జాగ్రత్తగా
చూసుకోవాలి. ఇప్పుడు నేను చెప్పిన పాయింట్ మీకు క్లియర్ గా అర్థం కావాలంటే ఈ ఇమేజ్ ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి. నేను ఒక ట్రీని ఎగ్జాంపుల్ తీసుకుని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఒక ట్రీ యొక్క రూట్స్ వేర్లు గిన హెల్తీగా ఉంటే, అవి ఆరోగ్యంగా ఉంటే ఆటోమేటిక్ గా ఆ ట్రీకి ఉన్న లీవ్స్ కానీ ఫ్రూట్స్ కానీ ఆరోగ్యంగా అందంగా కనబడతాయి. అదే ట్రీకి రూట్స్ కింద హెల్తీగా లేకపోతే ఆటోమేటిక్ గా దాని నుంచి వచ్చే ఫ్రూట్స్ లీవ్స్ అన్ని కూడా ఇట్లాగే చాలా వీక్ గా ఉంటాయి. ఎగ్జాక్ట్లీ మీ బాడీలో ఉన్న సెల్స్ మీరు ఆరోగ్యంగా చూసుకుంటే ఆటోమేటిక్ గా మీరు ఆరోగ్యంగా ఉన్నట్టు, అండ్ మీ బాడీలో సెల్స్ ఆరోగ్యంగా లేకపోతే ఆటోమేటిక్ గా మీరు ఆరోగ్యంగా లేనంటే. సో ఇక్కడ ఓవరాల్ గా పాయింట్ ఏంటంటే ఎవ్రీథింగ్ ఇస్ బాయిలింగ్ డౌన్ టు సెల్, కణం. ఆ కణం గురించి మొత్తం అంతా ముడిపడింది అనమాట ఈ సెషన్ అంతా కూడా, మన ఆరోగ్యం మొత్తం కూడా. బట్ కానీ నవేడేస్ సెల్స్ ఆర్ నాట్ హెల్తీ. ఈ రోజుల్లో ప్రజెంట్ సినారియోస్ లో మన సెల్స్ అనేవి ఆరోగ్యంగా లేవు. దానికి మెయిన్ రీజన్స్ ఏంటంటే మనం హ్యూజ్ ఎయిర్ పొల్యూషన్ లో ఉన్నాం. మీరు ట్రాఫిక్ లోకి వెళ్ళి ఒక 10 నిమిషాలకి బ్రేక్ వేయగలిగితే తెలుస్తుంది, బయటికి వెళ్తే తెలుస్తుంది. అండ్ కొన్ని సిటీస్ లైక్ వైజాగ్ కానీ ఢిల్లీకి వెళ్తే బీభత్సమైన ఎయిర్ పొల్యూషన్ ఉంటుంది. ఫస్ట్ టైం మీరు ఎయిర్పోర్ట్ లో దిగి సిటీలోకి ఎంటర్ అయితే చాలా మంది ఇమ్యూనిటీ తక్కువ ఉన్న వాళ్ళు 95% పీపుల్ ఫస్ట్ తుమ్మడం దగ్గడం జరుగుతుంది. అంత ఎయిర్ పొల్యూషన్ లో ఉన్నాం. ఇంత ఎయిర్ పొల్యూషన్ లో ఉంటే మనము డైలీ గాలి పీల్చుకుంటాం. ఆటోమేటిక్ గా మన సెల్స్ లో కూడా మన బాడీలోకి అన్ని రకాల పాయిజనస్ స్మోక్స్, టాక్సిన్స్ అన్ని కూడా ఎంటర్ అవుతాయి. యు జస్ట్ ఇమాజిన్ మన సెల్స్ కి ఎంత ఇబ్బంది ఉంటుందని. అట్ ద సేమ్ టైం బీభత్సమైన వాటర్ పొల్యూషన్. మీరు ఇమేజెస్ చూస్తే మీకు అర్థమవుతుంది. నేను స్పెషల్ గా ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదు. ఇట్ ఈస్ కంప్లీట్లీ అండ్ ఓపెన్ సీక్రెట్. కెమికల్ భోజనం. ఇక్కడ చూడండి, ఆహార అన్నిటిలో ప్రమాదకరమైన అవశేషాలు, గాలి, నీరు, భూమి కలుషితం, విచ్చలవిడిగా ఎరువులు వాడకం. ఇవన్నీ చాలా ఓపెన్ సీక్రెట్స్ అండి, అందరికీ తెలిసిన విషయాలే. నేను చేస్తున్నది ఏంటంటే మీకు జస్ట్ ఒక రిమైండర్ ఇస్తున్నాను. ఇన్ఫర్మేషన్ అంతా ఒక దగ్గర అక్యూములేట్ చేసి మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం ద్వారా మీకు ఈజీగా అర్థమవుతుంది. వంటింట్లో విషయం ఇంకొక ఆర్టికల్. మనం వంటింట్లో కిచెన్ లో యూజ్ చేసే ప్రతి ఒక్క ఐటమ్ హైలీ అడల్టరేటెడ్ కల్తీ చేయబడింది. అట్ ద సేమ్ టైం మీరు యూజ్ చేసే ప్రతి ఒక్క ఐటమ్ లో కూడా ఎక్కువ ప్రిజర్వేటివ్స్ ఉంటాయండి. సో యూ జస్ట్ అండర్స్టాండ్ మనం హెల్తీగా ఉండడానికి ఉండకపోవడానికి ఎన్నెన్ని రీజన్స్ ఉన్నాయి. కడుపులోకి కాలకూటం. ఈవెన్ ఫార్మింగ్ లో కూడా ఎక్కువగా పెస్టిసైడ్ కిల్లర్స్ యూజ్ చేయడం వలన, హైబ్రిడ్ రకాలు పెంచడం వలన న్యూట్రిషన్ తక్కువైపోయి మనము ఎంప్టీ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ తీసుకుంటున్నాం. అట్ ద సేమ్ టైం ఎన్ని తింటున్నాం అనేది కూడా వన్స్ అగైన్ మనకు చాలా ఇంపార్టెంట్. సో ఇక్కడ ఏంటంటే ఇట్లాంటివి ఎక్కువ తినడం వల్ల మనకి ఇంకా ఎక్కువ ప్రాబ్లమే ఉంది. ఈ ప్రపంచం రోగగ్రస్తం. 95% మందికి ఏదో ఒక ఆరోగ్య సమస్య, 3/4 మందికి 5 కంటే ఎక్కువ వ్యాధులు. జస్ట్ ఇమాజిన్ 95% పీపుల్ కి ఏదో ఒక హెల్త్ ఛాలెంజ్ ఉంది. అండ్ దాంట్లో 3/4 మందికి ఒక్కొక్కరికి 5 టైప్ ఆఫ్ డిసీజెస్ తో ఇబ్బంది పడుతున్నారండి. యాక్చువల్గా దీన్ని ఏమంటారంటే కోమార్బిడిటీస్ అంటారు. ఈ సిచ్యువేషన్ ని మల్టిపుల్ డిసీజెస్ ఒకటే వ్యక్తికి ఉంటే దాన్ని కోమార్బిడిటీస్ అంటారు. అండ్ ఎగ్జాక్ట్లీ దట్ ఈస్ ద హోల్ రీజన్. ఫస్ట్ వేవ్ ఆఫ్ కోవిడ్ సినారియోలో అందరినీ ఇబ్బంది పెట్టిండేది ఈ కోమార్బిడిటీస్ పేషెంట్స్ నే. బట్ ఏ హెల్త్ ప్రాబ్లం లేని వాళ్ళు పెద్ద ఇబ్బంది పడలేదు. అండ్ దట్స్ వాట్ ఈ ఆర్టికల్ చెప్తోంది. బిగ్గెస్ట్ కిల్లర్ ఇన్ ఇండియా ఇస్ నాట్ ఎ వైరస్. ఎవరెవరికైతే 1 నుంచి 2 రకాల వ్యాధులు ఉన్నాయో వాళ్ళు మాత్రమే చాలా భయపడినారు. వాళ్ళని మాత్రమే ఇది బాగా ఇబ్బంది పెట్టింది. పాలకూట విషం. మనం కన్జ్యూమ్ చేసే మిల్క్ ఎలాంటిదో మనందరికీ తెలుసు, మీకు కూడా తెలుసు. మనం తాగేది మిల్క్ లిక్విడ్ లో ఉంటుంది, కానీ ప్యాకెట్ వెనకాల మిల్క్ సాలిడ్స్ అని రాసి ఉంటుంది, ఇంగ్రీడియంట్స్. ఒకసారి మీరు గమనించండి. అండ్ క్వశ్చన్ యువర్ సెల్ఫ్, మీరు ఎట్లాంటి మిల్క్ డైలీ కన్జ్యూమ్ చేస్తున్నారు, అది నిజంగా మిల్కా కాదా, అది ఎలా తయారు చేస్తారనేది కూడా మీరు చూసుకోవాలి. గోలీమార్. ఇష్టానుసారంగా యాంటీబయాటిక్స్, ఆరోగ్యంపై పెను ప్రభావం, ప్రాణాంతకం అవుతున్న విచ్చలవిడి వాడకం. ఇది మనకు యాక్చువల్ గా చెప్పాలంటే ఒక హాబీ అయిపోయింది. జ్వరం వచ్చినా, తుమ్ము వచ్చినా, దగ్గు వచ్చినా ఎవరు అడుకోకుండా డైరెక్ట్ గా మెడికల్ షాప్ కి వెళ్ళి ఏదో ఒక టాబ్లెట్ తెచ్చేసుకుంటారు, యాంటీబయాటిక్ తెచ్చేసుకుంటారు, అది వేసుకొని ఆ రోజుకి ఇన్స్టంట్ రిలీఫ్ తీసుకుంటున్నారు. బట్ ఆ జ్వరం నాకు ఎందుకు వచ్చింది, ఆ తుమ్ములు నాకు ఎందుకు వచ్చినాయి, ఆ వ్యాధి నాకు ఎందుకు వచ్చింది అన్న క్వశ్చన్స్ ఎవరు వేసుకోవట్లేదు. మీరు ఎప్పుడైతే ఫార్మాసిటికల్ ఎక్కువగా బాడీలో కన్జ్యూమ్ చేస్తారో ఆటోమేటిక్ గా బాడీ దానికి అలవాటు పడిపోతుంది, ఇమ్యూనిటీ తగ్గిపోతుంది. దట్ ఈస్ ద హోల్ పాయింట్. ప్రీవియస్ స్లైడ్ లో కూడా చెప్పాను అనమాట. కోమార్బిడిటీ పేషెంట్స్ 2 to 3 మల్టిపుల్ డిసీజెస్ ఉంటాయి కాబట్టి రెగ్యులర్ గా ఫార్మాసిటికల్ యూజ్ చేయడం వల్ల ఆటోమేటిక్ గా ఇమ్యూనిటీ తగ్గిపోతుంది. కాబట్టి ఆ కొత్త వైరస్ కానీ బ్యాక్టీరియా కానీ ఏది వచ్చినా కూడా ఫస్ట్ దే ఆర్ వెరీ ప్రోన్ టు ఆల్ వైరసెస్ అండ్ డిసీజెస్. ఇక్కడ చూడండి, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ చెప్తా ఉంది యాంటీబయాటిక్స్ టైం
ఈజ్ రన్నింగ్ అవుట్. దాని టైం అయిపోతుంది, ఇక మీద పని చేయవు అని. ఎందుకు పని చేయవంటే మీరు అడపా హాబీ లాగా యాంటీబయాటిక్స్ వేసుకొని బాడీలో ఉన్న బ్యాడ్ బ్యాక్టీరియాకి అది అలవాటు పడిపోయి అది మీరు యాంటీబయాటిక్ వేసుకున్నా కూడా ఇక మీదట పని చేయదు అని మనకు ఆల్రెడీ వేకప్ కాల్ ఇస్తున్నారు. ఇట్ ఈస్ అన్ అలారం ఫర్ అస్. ఇప్పుడు మీరు ఆలోచించండి, పొల్యూషన్ ఇలా ఉంది, వాటర్ పొల్యూషన్ ఇలా ఉంది, ఫ్రూట్స్ వెజిటబుల్స్ అన్ని అడల్టరేటెడ్, యాంటీబయాటిక్స్ కూడా పని చేయమని చెప్తున్నారు. మరి ఎలా ఆరోగ్యంగా ఉండాలి? పుట్ ఏ క్వశ్చన్ యువర్ సెల్ఫ్. నేను మీకు సొల్యూషన్ లాస్ట్లో ఇస్తాను. అండ్ ఇంకొక నోబెల్ అవార్డ్ విన్నర్ కూడా చెప్తున్నాడు యాంటీబయాటిక్స్ ఎక్కువ వాడకూడదు అని. ఈ యాంటీబయాటిక్స్ ఎక్కువగా వాడడం వలన బాడీలోకి మీ యాంటీబయాటిక్ వెళ్ళి బ్యాడ్ బ్యాక్టీరియాతో పాటు గుడ్ బ్యాక్టీరియా కూడా చంపేస్తుంది. మీకు గట్ ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి, కాన్స్టిపేషన్ ప్రాబ్లమ్స్ వస్తాయి, గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ వస్తాయి. అందుకే మీ బిలౌడ్ డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లో మీకు ఇవ్వాల్సిన యాంటీబయాటిక్స్ అన్ని ప్రిస్క్రైబ్ చేసిన తర్వాత ఒక గ్యాస్ట్రిక్ టాబ్లెట్ ని కూడా రాసేసి ఉంటారు. సో ఎప్పుడైతే మీరు తీసుకుంటున్న యాంటీబయాటిక్స్ మీ బాడీకి అలవాటు అయిపోతాయో ఆటోమేటిక్ గా మీరు ఎన్ని తీసుకున్నా ఎన్ని జబ్బులు వచ్చినా అవి పని చేయవు. లోపల బ్యాడ్ బ్యాక్టీరియా అట్లాగే పుష్కలంగా ఉంటుంది. దాని నుంచి బయటపడడం చాలా కష్టం అవుతుంది. అండ్ ఇమ్యూనిటీ కూడా తగ్గిపోతుంది దాని నుంచి. అండ్ సీ దిస్ పాయింట్, ఇప్పటికీ మీకు అర్థమై ఉండాలి, మనం ఆరోగ్యంగా ఉండాలి అంటే డెఫినెట్ గా ఇప్పుడు నేను చెప్పే 4 పిల్లర్స్ ని ప్రతి ఒక్కరూ బ్యాలెన్స్ చేయాలి. ఏదో 1-2 చేస్తుంటారు, దట్ ఈస్ నాట్ ఫైన్. మీరు 4ని ఈక్వల్ గా బ్యాలెన్స్ చేస్తానే మీరు హెల్తీగా ఉంటారు. అదేంటంటే ఎక్సర్సైజ్. ఫస్ట్ పిల్లర్ ఈజ్ ఎక్సర్సైజ్. డెఫినెట్ గా ప్రతి ఒక్కరు ప్రతిరోజు ఏదో ఒక టైప్ ఆఫ్ ఎక్సర్సైజ్ చేయాలి. అట్లీస్ట్ 2 to 3 కిలోమీటర్స్ నడచాలి. అండ్ వీఆర్ వెరీ హ్యాపీ, డెఫినెట్ గా ఎక్సర్సైజ్ చేసే వాళ్ళు ఉంటారు. చాలా మంది ఇంట్లో కూడా చేసుకుంటూ ఉంటారు, యోగా ఎక్సెట్రా ఇవన్నీ. అండ్ మీరు బయటకు వెళ్తే కూడా అదే మార్నింగ్ చూస్తుంటారు, అందరూ వాకింగ్ చేస్తుంటారు. సో దిస్ ఈస్ వెరీ గుడ్ సైన్. చాలా మంది అవేర్నెస్ ఉంది, చేస్తున్నారు. యాటిట్యూడ్. ఎప్పుడు మనము పాజిటివ్ యాటిట్యూడ్ లోనే ఉండాలి, నెగిటివ్ యాటిట్యూడ్ లో ఉండకూడదు. అనవసరమైన టెన్షన్స్, ప్రెషర్స్, స్ట్రెస్, అనవసరమైన యాంగ్జైటీ ఇవన్నీ పెట్టుకోవడం వలన కూడా వన్స్ అగైన్ మనకు హెల్త్ అనేది చెడిపోతుంది. సో వీ హ్యావ్ టు మెయింటైన్ ఏ పిల్లర్. ఫస్ట్ పిల్లర్ కాల్డ్ ఎక్సర్సైజ్ అండ్ సెకండ్ పిల్లర్ కాల్డ్ యాటిట్యూడ్. థర్డ్ పిల్లర్ ఏంటంటే రెస్ట్. బాగా నిద్రపోవాలి. 8 to 9 years గాఢ నిద్రలో ఉండాలి. గుండు సూది కింద పడినా కూడా మనకు అలారం కొట్టినా కూడా వినపడినా కూడా మెలకువ కానంత గాఢ నిద్రలో ఉండాలి. ఆర్ యూ షూర్ అబౌట్ దిస్? మీరు అంత గాఢ నిద్రపోతున్నారా? ఒకసారి మీరు ఆలోచించండి. అంత గాఢ నిద్ర పడతా ఉంది అంటే ఇట్స్ ఎ గుడ్ సైన్, మీరు ఆరోగ్యంగా ఉన్నట్టు. కానీ మనకు చిన్న గుండు సూది కింద పడినా కూడా మెలకువైపోతుంది. అనవసరంగా మిడ్ నైట్స్ లో కూడా మనం లేచి మొబైల్స్ అన్ని చెక్ చేసుకుంటున్నాము. యు జస్ట్ అండర్స్టాండ్ యువర్ స్లీప్ ప్యాటర్న్ అండ్ యువర్ హెల్త్. అండ్ డెఫినెట్ గా పడుకునే వాళ్ళు కూడా ఉంటారు, ఇట్స్ వెరీ గుడ్ థింగ్. థర్డ్ పిల్లర్ ఇస్ రెస్ట్. ఫోర్త్ పిల్లర్ వచ్చి న్యూట్రిషన్. న్యూట్రిషన్ అంటే మంచి పోషక విలువ కలిగిన ఆహారాన్ని తినటం. ఈ 4 పిల్లర్స్ ని ఎవరైతే కంప్లీట్ గా బ్యాలెన్స్ చేయగలుగుతారో, ఎవరైతే ఈ 4 పిల్లర్స్ ని సంపాదించగలుగుతారో, ఆన్ చేస్తారో వాళ్ళు మాత్రమే ఆరోగ్యంగా ఉంటారు. అండ్ ఈ 4 పిల్లర్స్ అనేది కంప్లీట్లీ సైంటిఫికల్లీ ప్రాక్టికలీ ప్రూవెన్ థింగ్ అండి నేను మాట్లాడుతున్నది. మీకు కావాలంటే మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ మీరు రీసెర్చ్ కూడా చేసుకోవచ్చు. ఈ 4 పిల్లర్స్ మీరు బాగా గమనించండి. ఎక్సర్సైజ్ చేసే వాళ్ళు మీకు కనబడతారు, పాజిటివ్ గా ఉండే వాళ్ళు కనబడతారు, రెస్ట్ తీసుకునే వాళ్ళు కనబడతారు. 4th పిల్లర్ దగ్గరనే మొత్తం మనకు ఖేయాస్ లో ఉంది. ఎటువంటి ఫుడ్ తినాలో తెలియదు, ఏం ఫుడ్ తినాలో తెలియదు, ఏం ఫుడ్లు ఏమున్నాయో తెలియదు, మన బాడీకి ఎంత న్యూట్రిషన్ వస్తుందో తెలియదు, ఏ క్యాలిక్యులేషన్ లేదు. ఈ 4th పిల్లర్ దగ్గరనే మొత్తం అతలాకుతలం అయిపోతుంది. ఈ 4th పిల్లర్ ని అది ఏంటో మీరు అర్థం చేసుకొని ఈ 3 పిల్లర్స్ తో కన్నా మీరు బ్యాలెన్స్ చేయగలిగితే అన్డౌటెడ్లీ మీ హెల్త్ మీ ఫింగర్ టిప్స్ లో ఉంటుంది. ఇప్పుడు బిగ్గెస్ట్ క్వశ్చన్ ఏంటంటే ఈ 4th పిల్లర్ గురించి. ఈ 4th పిల్లర్ గురించి నేను మాట్లాడతాను. సో వాట్ ఈస్ న్యూట్రిషన్? 4th పిల్లర్ లో న్యూట్రిషన్ అనుకున్నాం కదా. వాట్ ఈస్ న్యూట్రిషన్ అంటే యాక్చువల్లీ ఏంటంటే అండి, ఈ వీడియో వెరీ బేసిక్ ఇన్ఫర్మేషన్, ఈవెన్ లేమన్ ఏమీ తెలియకపోయిన వ్యక్తి ఈ వీడియో చూసినా కూడా ఈజీగా అర్థమయ్యేటట్టు నేను ఈ వీడియోని డిజైన్ చేశాను. సో వాట్ ఈస్ న్యూట్రిషన్? న్యూట్రిషన్ అంటే సింపుల్ గా ప్రోటీన్స్, వైటమిన్స్, మినరల్స్, ఫైబర్, ఫైటోన్యూట్రియంట్స్, ఒమేగా 3, ఎయిర్, వాటర్ అన్నిటినీ కలిపి మనము న్యూట్రిషన్ అంటాం. అండ్
ఈ న్యూట్రిషన్ ఏంటంటే ఆ న్యూట్రిషన్ ని కొంచెం ఈజీగా అర్థమయ్యేటట్టు మనం అర్థం చేసుకుందాము. నేను మీకు ఒక ఫిగర్ ద్వారా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ కంప్లీట్ న్యూట్రిషన్ అనేది మనకు 2 రకాలుగా డివైడ్ చేయబడి ఉంటుంది. ఒకటి వచ్చి మ్యాక్రో న్యూట్రియంట్స్ అంటారు, ఇంకొకటి వచ్చి మైక్రో న్యూట్రియంట్స్ అంటారు. మ్యాక్రో అంటే పెద్దవి, మైక్రో అంటే చిన్నవి. వెరీ సింపుల్. మ్యాక్రో న్యూట్రియంట్స్ ఏమేమి ఉంటాయంటే కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, ఫ్యాట్స్ ఉంటాయి. మైక్రో న్యూట్రియంట్స్ లో వైటమిన్స్, మినరల్స్ ఉంటాయి. సో ఎస్పెషల్లీ ఇప్పుడు మీకు బాగా అర్థమైపోయింది. రెగ్యులర్ గా మనం మ్యాక్రో న్యూట్రియంట్స్ ఎక్కువగా తీసుకుంటాము, మైక్రో న్యూట్రియంట్స్ తక్కువగా తీసుకుంటాము. మ్యాక్రో న్యూట్రియంట్స్ లైక్ కార్బోహైడ్రేట్, ప్రోటీన్, ఫ్యాట్ ఎక్కడి నుంచి వస్తాయి? మీరు రెగ్యులర్ గా 3 పూటలు తినే ఫుడ్, బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ లో మీకు పుష్కలంగా ఈ 3 వచ్చేస్తుంటాయి. అండ్ వైటమిన్స్, మినరల్స్ ఏంటంటే ఫ్రూట్స్, వెజిటబుల్స్ లో పుష్కలంగా ఉంటాయి. సో ఇప్పుడు మీకు అర్థం కావాల్సింది ఏంటంటే మనం ఆరోగ్యంగా ఉండాలి అంటే మ్యాక్రోని మైక్రోతో రీప్లేస్ చేయగలిగితే ఎక్కువగా ఆటోమేటిక్ గా మనము హెల్తీగా ఉంటాం. సో ఇప్పుడు నా నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే మనము మన శరీరానికి కావలసినంత అడిక్వేట్ న్యూట్రిషన్, ఆప్టిమల్ న్యూట్రిషన్, తగినంత న్యూట్రిషన్, బాడీకి అవసరమైన న్యూట్రిషన్ తీసుకుంటున్నామా లేదా అనేది క్వశ్చన్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే ఎవ్రీ డే వి గివ్ న్యూట్రిషన్ టు అవర్ బాడీ త్రూ అవర్ రెగ్యులర్ ఫుడ్ హ్యాబిట్స్. ఎగ్జాక్ట్ గా ఈ సో కాల్డ్ న్యూట్రిషన్ ని మన బాడీకి మనం ఎలా అందిస్తున్నాం ప్రతిరోజు అంటే మనం ప్రతిరోజు తినే ఆహార పద్ధతుల ద్వారా మన శరీరానికి న్యూట్రిషన్ అందిస్తున్నాం. ఇప్పుడు మనం తీసుకునే ఆహార పద్ధతుల్లో, మనం తీసుకునే ఆహారంలో మనకు న్యూట్రిషన్ వస్తుందా లేదా అనేది మనం ఒకసారి చెక్ చేసుకుంటే అర్థమైపోతుంది ఎగ్జాక్ట్ గా మనకు న్యూట్రిషన్ అందుతుందా లేదా అని. మన రెగ్యులర్ ఫుడ్ హ్యాబిట్స్ అయితే ఇలా ఉన్నాయి, మీకు స్క్రీన్ మీద కనబడుతున్నాయి. ఇవందరికీ తెలిసినవే. నేను చాలా సింపుల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. ఫస్ట్ వచ్చి ఎక్కువగా కన్సూమ్ చేసేది రైస్. ఎక్కడో పెరుగుతుంది, ఎవరో పండిస్తారు, కొన్ని నెలల ట్రాన్స్పోర్టేషన్ జరుగుతుంది, ఇంటికి తెచ్చుకొని కొన్ని 50 కేజీలు 20 కేజీలు స్టోరేజ్ లో పెట్టేసుకొని దాన్ని కడిగేసి ఉడకబెట్టి ప్రెషర్ కుక్కర్ లో విజిల్స్ అన్ని వదిలేసి యు ఆర్ జస్ట్ ఈటింగ్ కార్బోహైడ్రేట్, జస్ట్ జంక్. మీ పొట్ట మాత్రమే ఫిల్ అవుతుంది, అక్కడి నుంచి మీకు పెద్ద ఉపయోగం అంటూ ఏమి ఉండదు. ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్, ప్రపంచ ఆరోగ్య సమితి యాజ్ పర్ స్టాండర్డ్స్ ఏం చెప్తుందంటే ప్రతిరోజు ప్రతి ఒక్క హ్యూమన్ బీయింగ్ ఏ బౌల్ ఆఫ్ ఫ్రూట్స్, బౌల్ ఆఫ్ వెజిటబుల్స్ తినాలి అని చెప్తా ఉంది. ఎవరికి వాళ్ళు క్వశ్చన్ చేసుకుందాము, రోజుకి ఎన్ని ఫ్రూట్స్, ఎన్ని వెజిటబుల్స్ మనం తింటున్నాము. మనం ఉన్న ఈ హెక్టిక్ లైఫ్ స్టైల్స్ లో, బిజీ లైఫ్ స్టైల్స్ లో రోజుకి ఆపిల్ తినడం కూడా మనకు చాలా పెద్ద ఛాలెంజ్ అయిపోయింది. ప్రిజర్వ్డ్ ఫుడ్, మార్నింగ్ ఎప్పుడో ఫుడ్ తయారు చేసుకొని ఫ్రిడ్జ్ లో పెట్టేసుకొని ఆ నెక్స్ట్ రోజు తినడం వల్ల ఆ ఫుడ్ లో ఉన్న న్యూట్రిషన్ అంతా కంప్లీట్ గా న్యూట్రలైజ్ అయిపోతుంది, కంప్లీట్ గా జీరో అయిపోతుంది. మీరు జస్ట్ 1 సెకండ్ జంక్ మాత్రమే తింటారు, న్యూట్రిషన్ అంతా జీరో అయిపోయింది తింటారు, ఫ్రెష్ ఫుడ్ తినట్లేదు. జంక్ ఫుడ్, పానీపూరి, బేల్పూరి, పెప్సీ, కోకోకోలా, వడలు, బొరుగులు, ఎట్సెట్రా ఎట్సెట్రా. అక్కడి నుంచి మనకు కేవలం ఫ్యాట్, కార్బోహైడ్రేట్ తప్పితే ఏమీ రాదు. కాఫీ అండ్ టీ రోజుకి ఒకసారి తాగితే మంచిది, బట్ మనకు అది అడిక్షన్ అయిపోయింది. రోజుకి 2 టైమ్స్, 3 టైమ్స్, 4 టైమ్స్ కూడా తాగుతున్నాం. నాన్ వెజ్ డెఫినెట్ గా మంచి ప్రోటీన్ దొరుకుతుంది, బట్ రైట్ నౌ ప్రజెంట్ సినారియోస్ లో ఓపెన్ సీక్రెట్ కంప్లీట్లీ నాన్ వెజ్ అనేది హైలీ అడల్టరేట్ అయిపోయింది. అది ఎలా అయిపోయిందో మీ అందరికీ తెలుసు. ఎఫ్ఎంసీజీ, ఫాస్ట్ మూవింగ్ కన్స్యూమర్ గుడ్స్. మీరు పొద్దున్న లేచినప్పటి నుంచి రాత్రి పడుకునేంత వరకు మీరు యూజ్ చేసే పేస్ట్, సోపు, షాంపూ, లిక్విడ్ డిటర్జెంట్, ఫ్లోర్ క్లీనర్, ఎక్సెట్రా, రూమ్ ఫ్రెషనర్ అన్ని కెమికల్ బేస్డ్ ఉన్నాయి. అట్లాంటివి మీరు యూజ్ చేస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇది పెద్ద క్వశ్చన్, ఎవరైనా ఫస్ట్ టైం మీ వీడియో చూస్తుంటే మీకు అనుకోవచ్చు దాంట్లో ఏంటుంది అని. బట్ మీరు యూజ్ చేసే సోప్ ఎలాంటిదో చెక్ చేసుకోండి. ప్రతిరోజు మీరు బాడీకి రబ్ చేసుకుంటున్నారు, మీ బాడీకి స్వెట్ పోర్స్ ఉంటాయి. ఆ స్వెట్ పోర్స్ లో నుంచి మీరు కెమికల్ ని కిలోల లోపల దబ్బేస్తుంటారు. అదంతా ఏమవుతుంది అనేది మీరు ఒకసారి క్వశ్చన్ చేసుకోవాలి. వాటర్ ట్యాంక్, మీ ఇంటి మిద్ద మీద ఉన్న వాటర్ ట్యాంక్ ని ఎంత ఆఫెన్ గా క్లీన్ చేస్తున్నారో, అది ఎంత డర్టీగా ఉందో, ఎంత స్మెల్ వస్తుందో మీరు వెళ్ళి చెక్ చేసుకోండి, భయపడతారు మీరే. సో వాటర్ ట్యాంక్ ని రెగ్యులర్ గా క్లీన్ చేసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఆ వాటర్ ట్యాంక్ లో నుంచి వచ్చే నీళ్ళే మీరు నోట్లో వేసుకొని వాష్ చేసుకోవడం, బ్రష్ చేసుకోవడం, బట్టలు వాష్ చేసుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది. కమింగ్ టు వాటర్ కన్జంప్షన్, రోజుకి 5 లీటర్లు 5 లీటర్స్ ఆఫ్ వాటర్ కన్జ్యూమ్ చేయడం కూడా ఇట్స్ ఎ బిగ్గెస్ట్ ఛాలెంజ్ రైట్ నౌ ఇన్ అవర్ హెక్టిక్ లైఫ్ స్టైల్స్. కుకింగ్ ఆయిల్, ఎలాంటి కుకింగ్ ఆయిల్ వాడుతున్నారు, ఎంత కన్జ్యూమ్ చేస్తున్నారు, ఎంత ఫ్యాట్స్ వస్తున్నాయి అనేది వన్స్ అగైన్ ఇట్స్ ఎ బిగ్గెస్ట్ క్వశ్చన్. మీకు మీరు క్వశ్చన్ చేసుకోవాలి. పాసివ్ స్మోకింగ్, పక్కన వేరే వాళ్ళు సిగరెట్ తాగుతున్నా కూడా మనం సిగరెట్ కన్జ్యూమ్ చేసినట్లు లెక్క. అండ్ చాలా మందికి ఆల్కహాల్ అలవాటు కూడా ఉంటుంది. అండ్ పొల్యూషన్, బీభత్సమైన ఎయిర్ పొల్యూషన్, వాటర్ పొల్యూషన్ లో ఉన్నాం. సో మీరు ఎటు చూసినా, కింద మీద పడినా, అటు ఇటు చూసినా, ఏ రీజియన్ లో ఉన్నా కూడా దీస్ ఆర్ అవర్ రెగ్యులర్ ఫుడ్ హ్యాబిట్స్. ఈ రెగ్యులర్ ఫుడ్ హ్యాబిట్స్ లో ఒక్కసారి సీరియస్ గా మీకు మీరు ఆన్సర్ చేసుకోండి, ఎంత న్యూట్రిషన్ మీరు మీ బాడీకి ఇస్తున్నారు.
బాడీ ఎలా ఆరోగ్యంగా ఉంటుంది, ఎలా 100 సంవత్సరాలు ఉంటుంది, ఎలా 60 సంవత్సరాలు హెల్త్ ఛాలెంజ్ లేకోకుండా ఆరోగ్యంగా ఉంటుంది. బాడీకి కావాల్సింది న్యూట్రిషన్, అడిక్వేట్ న్యూట్రిషన్ రాక వీఆర్ గివింగ్ మోర్ జంక్, ప్రిజర్వేటివ్స్, టాక్సిన్స్. ఎలా ఆరోగ్యంగా ఉంటుంది? దట్స్ వై చాలా మంది ఏంటంటే ఇప్పుడున్న ఈ 21st సెంచరీలో డిజిటల్ ఎరాలో ఎవరికి వాళ్ళు ఇది తినాలి అది తినాలి అని మాట్లాడేస్తున్నారు. నథింగ్ రాంగ్, యువర్ ఒపీనియన్ వాళ్ళది. బట్ నా హోల్ పాయింట్ ఏంటంటే మనం తినాల్సింది అదేదో ఒకటి కాదు, ఇది కాదు, అది కాదు, అది కాదు. వీ హ్యావ్ టు ఈట్ ఎ బ్యాలెన్స్డ్ డైట్. ఆ బ్యాలెన్స్డ్ డైట్ ఎలా ఉండాలంటే ఈ ఫిగర్ చూడండి ఒకసారి. దిస్ ఈస్ కాల్డ్ బ్యాలెన్స్డ్ డైట్. ప్రతి ఒక్కటి ప్రోటీన్స్, వైటమిన్స్, మినరల్స్, కార్బోహైడ్రేట్ అన్ని సమపాలల్లో మనం తీసుకోగలిగితే ఆ బ్యాలెన్స్డ్ డైట్ మనం తీసుకోగలిగి అండ్ అనదర్ 3 పిల్లర్స్ ఎక్సర్సైజ్, యాటిట్యూడ్, రెస్ట్ మనం బ్యాలెన్స్ చేయగలిగితే డెఫినెట్ గా మనము హెల్తీగా ఉంటాం. అండ్ ఇట్లాంటి బ్యాలెన్స్డ్ డైట్ ఒక రోజు ఒక హ్యూమన్ బీయింగ్ తీసుకోవాలి ఒక పూటకి అంటే అట్లీస్ట్ అంటే 200 to 300 రూపీస్ అవుతుంది. 3 పూట్ల తీసుకోవాలి అంటే రఫ్లీ 800 రూపీస్. ఇంట్లో నలుగురు ఉంటే, ఇంట్లో 6 మంది ఉంటే జస్ట్ సీ ది ఎక్స్పెన్స్ ఎంత అవుతుంది అని. మన నార్మల్ డైలీ ఫుడ్ లో ఏం జరుగుతుందంటే ఎక్కువగా మనం తీసుకునేది సాల్ట్, షుగర్, క్యాలరీస్ అండ్ పొల్యూషన్ అండ్ స్ట్రెస్ అండ్ కెమికల్స్. అండ్ తక్కువగా తీసుకునేది వైటమిన్స్, మినరల్స్, ప్రోటీన్, ఫైబర్, వాటర్. యాక్చువల్లీ కంప్లీట్ గా రివర్స్ ఉండాలి, మనం అప్ సైడ్ డౌన్ తీసుకుంటున్నాం. అండ్ దట్ ఈజ్ వై మన హెల్త్ మన కంట్రోల్లో ఉండట్లేదు. మెడికల్ షాప్స్ లోను, క్లినిక్స్ లోను అక్కడెక్కడ వదిలేస్తున్నాం మన హెల్త్. ఈ రోజు ఈ సెషన్ అయిపోయే లోపు నేను మీ హెల్త్ అంతా మీ ఫింగర్ టిప్స్ లో పెట్టడానికి నేను ట్రై చేస్తాను. అండ్ సీ దిస్, చాలా మంది ఏమంటారంటే నేను ఇవన్నీ తింటున్నాను, రెగ్యులర్ గా బాగా తింటున్నాను, కంప్లీట్లీ ఆర్గానిక్ ఫుడ్ తీసుకుంటాను, ఫ్రూట్స్, వెజిటబుల్స్ అన్ని తీసుకుంటాను అని ఒక మిత్ ఉంటుంది, అనుకుంటుంటారు. మీలాంటి వాళ్ళ కోసం నేను చార్ట్ చూపించాలనుకున్నాను. ఈ చార్ట్ ఏంటంటే రిక్వైర్డ్ డైలీ అలవెన్స్ న్యూట్రిషన్. ఒక చిన్న ఎగ్జాంపుల్ చూడండి. బయోటిన్. బయోటిన్ అనే మినరల్ మన హెయిర్ కి చాలా ఇంపార్టెంట్. 300 mcg. mcg అంటే మైక్రోగ్రామ్స్, మిల్లీగ్రామ్స్ కన్నా తక్కువ. mg అంటే మిల్లీగ్రామ్స్, mcg అంటే మైక్రో మిల్లీగ్రామ్స్. 1 మిల్లీగ్రామ్ ఈజ్ ఈక్వల్ టు 1000 మైక్రోగ్రామ్స్. ఓకే, అట్లాంటిది 300 మైక్రోగ్రామ్స్ రావాలి అంటే మీరు 30 కోడిగుడ్లు తినాలి. ఒక రోజుకి మీకు కావాల్సిన బయోటిన్ రావాలంటే 33 కోడిగుడ్లు తినాలి. నౌ ఇమాజిన్, తింటున్నారా? అండ్ సీ దిస్ అయోడిన్ జస్ట్ 150 mcg. అంటే నేను మిల్లీగ్రామ్స్ మాట్లాడట్లేదు, మైక్రోగ్రామ్స్ మాట్లాడుతున్నా. 8 కోడిగుడ్లు తినాలి. అయోడిన్ ఈజ్ ఇంపార్టెంట్ మినరల్ ఫర్ థైరాయిడ్. అండ్ ఇక్కడ సెలేనియం చూడండి, జస్ట్ 70 mcg. సెలేనియం అనేది ఇంకొక మినరల్, థైరాయిడ్ కి చాలా ఇంపార్టెంట్. 1 కప్ కాలీఫ్లవర్ సీడ్స్, నల్లితనాలు 1 కప్పు తినాలి. చూడండి, క్రోమియం, డయాబెటీస్ పేషెంట్స్ కి మినరల్ చాలా ఇంపార్టెంట్. జస్ట్ 120 mcg రావాలి అంటే 5.5 కప్స్ ఆఫ్ బ్రోకలీ. ఇట్స్ గ్రీన్ లీఫీ వెజిటబుల్. పాసిబుల్లా? కానీ అన్డౌటెడ్లీ అది ఓపెన్ ఫ్యాక్ట్, ఇది పాసిబుల్ కాదు. ఇంత ఫుడ్ మనం కన్జ్యూమ్ చేయలేము. కన్జ్యూమ్ చేసినా మీరు డైజెస్ట్ చేస్తున్న సిచ్యువేషన్స్ లో ఉండరు. దీస్ ఆర్ రిక్వైర్డ్ డైలీ అలవెన్స్ అండి. నౌ క్వశ్చన్ యువర్ సెల్ఫ్, ఎలా ఆరోగ్యంగా ఉంటారు? ఎంత ఫుడ్ తింటున్నారు? ఎన్ని ఫ్రూట్స్ తింటున్నారు? మీరు తీసుకునే ఫ్రూట్స్, వెజిటబుల్స్ లో ఎంత న్యూట్రిషన్ వస్తుంది? మీ బాడీ ఎంత అబ్జర్వ్ చేసుకుంటుంది? మీరు ఎంత హెల్తీగా ఉన్నారు? ఐ ఓపెనర్. ఈ విషయం మీకు బాగా అర్థం కావాలి. పూర్వకాలంలో మనకు వచ్చే జబ్బులన్నీ మన సెల్కి బయట పక్క వచ్చేవి, అవుటర్ పార్ట్ ఆఫ్ ద సెల్లో వచ్చేవి. లైక్ కలరా, చికెన్ పాక్స్, టీబీ, లెప్రస్ ఎట్సెట్రా. వాటికి మెడిసిన్స్ ఉన్నాయి, అవి క్యూర్ అయిపోతాయి. వ్యాక్సిన్స్ వేసుకొని, మెడిసిన్స్ వేసుకొని, టాబ్లెట్స్ తీసుకుంటాయి. కానీ రైట్ నౌ ప్రజెంట్ సినారియోలో మనకు వచ్చే డిసీజెస్ అన్ని సెల్ లోపల వస్తున్నాయి. ఒక సెల్ డ్యామేజ్ అయితే ఇంకొక పక్కన ఉన్న 1,00,000 సెల్స్ డ్యామేజ్ చేస్తుంది. దాన్ని క్యాన్సర్ అంటారు సింపుల్ గా. సెల్ లోపల సెల్ ఎప్పుడైతే డ్యామేజ్ అవుతుందో ఆటోమేటిక్ గా మనకు వచ్చే జబ్బులని లైఫ్ స్టైల్ డిసీజెస్ అయిపోయినాయి. లైఫ్ స్టైల్ డిజార్డర్స్ అంటారు, ఇన్ఫాక్ట్ డిసీజెస్ కాదు. లైక్ డయాబెటీస్, ఆర్థరైటిస్, హార్ట్ అటాక్, థైరాయిడ్ ఎక్సెట్రా. ఇవి క్యూర్ చేసుకోవడం చాలా 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 కష్టం, చాలా టైం పడుతుంది, లెంతీ ప్రాసెస్. బికాస్ సెల్ లోపల జరుగుతుంది ప్రాబ్లం అంతా. సో ఇట్స్ హై టైం. మీకు బాగా అర్థమైంది అనుకుంటున్నాను. డెఫినెట్ గా మనము
న్యూట్రాసెటికల్స్, ఫుడ్ సప్లిమెంట్స్, న్యాచురల్ ఫుడ్ సోర్సెస్ నుంచి ఎక్స్ట్రాక్ట్ చేసే న్యూట్రాసెటికల్స్ మీద డిపెండ్ అవ్వాల్సిన టైం, నీడ్ చాలా 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 ఉంది. స్టిల్ మీకు ఇంకా డౌట్ ఉంటే నేను ఇంకొక బెస్ట్ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చెప్తాను. ఈ సెషన్ అయిపోయిన తర్వాత ఈ బుక్ అమెజాన్ లో ఉంటుంది, మీరు కొనుక్కోవచ్చు కావాలంటే. వాట్ యువర్ డాక్టర్ డస్ నాట్ నో అబౌట్ న్యూట్రిషనల్ మెడిసిన్ మే బి కిల్లింగ్ యూ. మీ డాక్టర్ కి న్యూట్రిషన్ మీద అవగాహన లేక చాలా అనర్థాలు జరుగుతున్నాయి అనేది బుక్ టైటిల్. రాసిన వ్యక్తి రేడీ స్ట్రాండ్ ఈజ్ అన్ ఎండి ఫిజిషియన్, డాక్టర్ హిమ్సెల్ఫ్ ఫ్రమ్ హార్వర్డ్ యూనివర్సిటీ. ఆ బుక్ చదవండి, న్యూట్రిషన్ ఎంత ఇంపార్టెంటో మీకు అర్థమైపోతుంది. ఆ బుక్ రాసింది కూడా ఒక డాక్టరే చాలా రీసెర్చ్ చేసి రాయడం జరిగింది. ఆ బుక్ అంత ఇంపార్టెంట్ కాబట్టి మాక్సిమం అన్ని రీజనల్ లాంగ్వేజెస్ లో ఉంది. ఈవెన్ తెలుగులో కూడా దొరుకుతుంది పోషక ఔషధాలు అని, హిందీలో కూడా దొరుకుతుంది, గుజరాతీ, బెంగాలీలో కూడా ఉంది. ఈ డెఫినేషన్ అర్థం చేసుకోండి. చాలా మంది నేను ఆరోగ్యంగా ఉన్నాను అనుకుంటారు. Health is a state of complete physical, mental and social well-being, not merely the absence of disease. Physically, mentally, socially మీరు కరెక్ట్ గా ఉంటేనే ఆరోగ్యంగా ఉన్నట్టు. కానీ మనమంతా ఏమనుకుంటామంటే ఇన్ జనరల్ నాకు ఏ డిసీజ్ లేదు, నేను ఆరోగ్యంగా ఉన్నాను అనుకుంటాం. absence of disease is not healthy. డిసీజ్ లేకపోవడం హెల్తీ కాదు. మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక పర్సన్ అట్ ద ఏజ్ ఆఫ్ 45 బ్లడ్ శాంపిల్ చెక్ చేసుకుంటే డయాబెటీస్ ఉందని ఖరారు అయిపోయింది. డాక్టర్స్ కన్ఫర్మ్ చేస్తున్నారు యువర్ డయాబెటిక్ పేషెంట్ అని. ఆ వ్యక్తికి 45 ఏజ్ ఉన్నప్పుడు డయాబెటీస్ రాలేదు. దాదాపు లాస్ట్ 5 ఇయర్స్ నుంచో 6 ఇయర్స్ నుంచో తన ఫుడ్ హ్యాబిట్స్ సరిగ్గా లేక, ఎక్సర్సైజ్ లేక, యాటిట్యూడ్ లేక, రెస్ట్ లేక, న్యూట్రిషన్ లేక, సరైన ఫుడ్ లేక 5-6 సంవత్సరాలు ఉంటే బాడీలో ఆ ప్రాబ్లం పైలప్ అయ్యి 45 ఏజ్కి అది ఎక్కువ అయిపోతే బ్లడ్ శాంపిల్ టెస్ట్ చేస్తే డయాబెటీస్ ఉందని తేలింది. విచ్ మీన్స్ ఆ 40 ఇయర్స్ ఏజ్ నుంచి ఆ వ్యక్తి 45 ఏజ్ వచ్చేంత వరకు మధ్యలో 5 ఇయర్స్ అతనికి ఏ ప్రాబ్లము లేదు. ఆరోగ్యంగా ఉన్నట్ట ఇప్పుడు? డెఫినెట్ గా ఆరోగ్యంగా లేడు. దట్స్ వాట్ దిస్ స్టేట్మెంట్ సేస్. డిసీజ్ లేనంత మాత్రాన ఆరోగ్యంగా ఉన్నట్టు కాదు. దట్స్ వాట్ ఇట్ ఈస్. మీకు వచ్చే లైఫ్ స్టైల్ డిజార్డర్స్ అన్ని కూడా టక్ 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 అని వెంటనే ఇన్స్టాంట్ గా వచ్చేయవు. మీరు 5 ఇయర్స్ 6 ఇయర్స్ నుంచి మీరు అంతా అక్యూములేట్ చేసుకొని ఒకసారి బయటకు వస్తుంది. విచ్ మీన్స్ ఇప్పుడు మీరు ఆరోగ్యంగా ఉన్నా కూడా ఇవన్నీ పాటించాలి. ఇవన్నీ పాటిస్తేనే ఫ్యూచర్ లో మీరు హ్యాపీగా ఉంటారు. అండ్ దట్స్ వై వెస్టీజ్ అనే కంపెనీ సెల్యులార్ నరిష్మెంట్ థెరపీ గురించి మాట్లాడుతుంది. కణ పోషణ విధానం, కణాలను హెల్తీగా చేసే థెరపీ వెస్టీజ్ దగ్గర ఉంది. అండ్ ఆ వెస్టీజ్ బ్యాక్గ్రౌండ్ మీకు సింపుల్ గా చెప్తాను, ఎందుకంటే మనము హెల్త్ కేర్ కి సంబంధించిన ప్రోడక్ట్స్, బాడీలోకి కన్జ్యూమ్ చేసే ప్రోడక్ట్స్ మనం కన్జ్యూమ్ చేస్తాం కాబట్టి కంపెనీ ఎంత స్టాండర్డో ఎంత క్వాలిటీయో మీకు తెలియాలి. సో 2004లో ఎస్టాబ్లిష్ అయిన ఇండియన్ డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ, అంటే దాదాపు 17 సంవత్సరాలు కంప్లీట్ చేసుకుంది. హెడ్ ఆఫీస్ న్యూఢిల్లీలో ఉంటుంది. 36,000 స్క్వేర్ ఫీట్, 150 crores ప్రాపర్టీ. అది 17 సంవత్సరాలు కంప్లీట్ చేసుకుంది. 2,729 crores సంవత్సరానికి టర్న్ ఓవర్ చేస్తుంది. ఇండియాస్ #1 డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ. 350 రేంజ్ ఆఫ్ ప్రొడక్ట్స్ ఉన్నాయి. అన్ని ప్రొడక్ట్స్ ప్రపంచ ఆరోగ్య సమితి స్టాండర్డ్స్ తగ్గట్టుగా తయారవుతారు కాబట్టి గుడ్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాక్టీసెస్ అని సర్టిఫికేట్ ఇచ్చారు. 2 మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ ఉన్నాయి. ఒక డెడికేటెడ్ R&D ఫెసిలిటీ ఉంది. ఆల్రెడీ వెస్టీజ్ బిజినెస్ లో చేస్తూ ఇట్లాంటి ప్రొడక్ట్స్ కన్జ్యూమ్ చేస్తూ 2.5 కోట్ల మంది ఉన్నారు. ఇటువంటి ప్రొడక్ట్స్ అన్ని కొనుక్కోవడానికి 3,500+ పికప్ సెంటర్స్ ఉన్నాయి. ఆల్రెడీ వెస్టీజ్ కంపెనీ 17 సంవత్సరాల్లో ఇండియాలో #1 పొజిషన్కి వెళ్ళి 9 దేశాల్లో అడ్వర్టైజ్మెంట్ లేకోకుండా ప్రోడక్ట్స్ సేల్ చేస్తా ఉంది. అంటే ప్రోడక్ట్స్ ఎంత క్వాలిటీ ఉంటాయో, ఎంత స్టాండర్డ్ ఉంటాయో మీరు అర్థం చేసుకోవచ్చు. సో వెస్టీజ్ ఈజ్ అన్ ఇండియన్ మల్టీనేషనల్ కంపెనీ. ఇండియాలో స్టార్ట్ అయ్యి గ్లోబల్ లో కూడా బెంచ్ మార్క్ సెట్ చేస్తా ఉంది. అండ్ 2025కి 50 కంట్రీస్ లోకి వెళ్ళడానికి ఇది మిషన్ గా పెట్టుకొని ముందరికి వెళ్తా ఉంది. అవార్డ్స్ అండ్ రికగ్నిషన్, హెల్త్ ఫుడ్స్ అండ్ డైటరీ సప్లిమెంట్ అసోసియేషన్, గుడ్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాక్టీసెస్ బై WHO, సర్టిఫికేట్ ఆఫ్ ఎక్సలెన్స్ ఇన్ ప్రొడక్టివిటీ, క్వాలిటీ, ఇన్నోవేషన్ మేనేజ్మెంట్, వెస్టీజ్ ఫౌండర్ కి బెస్ట్ CEO అవార్డు, మోస్ట్ అడ్మైర్డ్ బ్రాండ్స్ లీడర్స్ ఇన్ ఏషియా
2001 2000 certification, GMP certified and halal certified. Even Saudi Arabia లో కూడా వెస్టీజ్ ప్రొడక్ట్స్ పుష్కలంగా సేల్ అవుతాయి. మనకు హలాల్ సర్టిఫికేషన్ కూడా ఉంది. బెస్ట్ కంపెనీ అనే అవార్డు తీసుకున్నాము అండ్ బెస్ట్ న్యూట్రాసెటికల్ కంపెనీ అనే అవార్డు కూడా తీసుకున్నాము. ఇంతసేపు నేను మాట్లాడింది న్యూట్రాసెటికల్స్ గురించే. అండ్ డిజిటల్ వైజ్ కంపెనీ వరల్డ్ వైడ్ 18th ర్యాంక్ లో ఉంది అండ్ 36th ర్యాంక్ లో ఉంది. మీరు అనుకోవచ్చు ఇవి టాప్ 10 లో కూడా కదా పెద్ద విషయం ఏంటి అని. బట్ పాయింట్ ఏంటంటే ఇండియాలో టాప్ 100 కంపెనీస్ లిస్ట్ తీస్తే డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీస్ లిస్ట్ తీస్తే ఆ 100 టాప్ లిస్ట్ లోకి ఇండియా నుంచి పోయిన ఏకైక కంపెనీ వెస్టేజ్ మాత్రమే. సో టర్న్ ఓవర్ లో 36th ర్యాంక్ లో ఉన్నాం, డిజిటలీ 18th ర్యాంక్ లో ఉన్నాం. అంటే నేను మీకు కొన్ని న్యూట్రాసెటికల్స్ పరిచయం చేస్తాను, ఈజీగా అర్థమవుతాయి, మీకు బాగా అర్థమవుతాయి. స్పిరులినా అంటారు, ఇది సముద్రపు పాచ నుంచి తయారు చేస్తారు. దీంట్లో ఒక హ్యూమన్ బాడీకి కావాల్సిన 13 రకాల వైటమిన్స్, మినరల్స్, కెరటనాయిడ్స్, ఫైటో న్యూట్రియంట్స్ ఇవన్నీ పుష్కలంగా ఉంటాయి. మీకు ఇంకా సింపుల్ గా అర్థం కావడానికి ఇన్ని రకాల ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ తిని అరిగించుకుంటే మీకు ఎంత న్యూట్రిషన్ వస్తుందో అంత న్యూట్రిషన్ మీకు జస్ట్ 1 గ్రామ్ స్పిరులినాలో వస్తుందండి. ఇది రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల మీకు వచ్చే బెనిఫిట్స్ ఏంటంటే మన బాడీలో ఉన్న పోషకాల గ్యాప్, డెఫిషియన్సీ ఆఫ్ న్యూట్రిషన్ ఫుల్ అయిపోయి మీకు అడపదడప జ్వరం రావడము, మీరు అలసిపోవడము, ఆ నొప్పులు రావడము, ఈ నొప్పులు రావడం లేకోకుండా బ్లడ్ తగ్గుకోకుండా మీరు ఆరోగ్యంగా ఉంటారు. 1 గ్రామ్ తింటే కిలో పండ్లు తిన్నట్టే ఆర్టికల్ చెప్తున్న స్పిరులినా గురించి. ఈవెన్ స్పేస్ లోకి వెళ్ళి ఆస్ట్రోనాట్స్ కూడా స్పిరులినా అనే ఫుడ్ గా తీసుకెళ్తారు. నోని ఇదొక ఫ్రూట్ అండి, నార్త్ ఇట్లా ఉంటుంది ఈ ఫ్రూట్. నార్త్ ఈస్టర్న్ ఏరియాలో ఎక్కువగా పెరుగుతుంది ఈ ఫ్రూట్. ఈవెన్ అబ్దుల్ కలాం గారు రీసెర్చ్ చేసి నోని ఫ్రూట్ మీద ఒక బుక్ కూడా రాశారు. ఈ నోనిలో 09 అనే ఒక న్యూట్రియంట్ ఉండడం వలన మన హ్యూమన్ బాడీలో ఉన్న అన్ని లక్షల కోట్ల సెల్స్ కణాలు ఎన్లార్జ్ చేయడం వలన మనం తినే ప్రతి ఒక్క ఫుడ్ బాడీకి వంట పట్టి ప్రతి ఒక్క సెల్ ఎనర్జీగా తయారయ్యి ఆటోమేటిక్ గా ఇమ్యూనిటీ పెంచి మనకు జబ్బులు రాకోకుండా చూసుకుంటుంది. అండ్ నోని ఫ్రూట్ కి సంబంధించి ఒక ఆర్టికల్ పడింది, పెంచుకుంటే ఆరోగ్యం వస్తువు అని. అండ్ కొలెస్ట్రాల్ అంటే ఆవు ముర్రుపాల నుంచి దీన్ని తయారు చేస్తారు. ఆవు పాలు, ఆవు ముర్రుపాలు ఆరోగ్య అస్త్రశస్త్రాలు అని చెప్పి మీరు ఆర్టికల్ కూడా చూడొచ్చు. అంటే నేను మీకు జస్ట్ బ్రీఫ్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను. మీకు ఈ వీడియో ఎవరితో సెండ్ చేస్తారో వాళ్ళని అడిగితే మీకు ఇంకా ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఇస్తాడు. తర్వాత అలోవెరా అంటే కలబంద, మనందరికీ తెలిసింది కదా, ఇంట్లో పెంచుకుంటుంటాము. ఇది ఎక్స్టర్నల్ గా అప్లై చేసుకుంటాము, ఇంటర్నల్ గా కూడా తీసుకోవచ్చు. ఆమ్లా అంటే సి వైటమిన్, ఉసిరికాయ నుంచి తయారు చేస్తారు. రిచెస్ట్ సోర్స్ ఆఫ్ సి వైటమిన్ ఉంటుంది. తర్వాత ఫ్లాక్స్ ఆయిల్, అవిసె గింజలతో తయారు చేసిన ఒకటి ఉంటుంది. అవిసె గింజల పేపర్ ఆర్టికల్ పడింది. అండ్ ఆడవాళ్ళకి అవిసె గింజలు చాలా అవసరం అని చెప్పి ఇంకో ఆర్టికల్ చెప్తుంది. కోఎంజైమ్ Q10 మన హ్యూమన్ బాడీలో ఉన్న 1,00,000 కోట్ల సెల్స్ లో ప్రతి ఒక్క సెల్ లో మైటోకాండ్రియా నుంచి మనకి ఎనర్జీ జనరేట్ అవుతుంది. ఆ మైటోకాండ్రియాకి పుష్కలమైన న్యూట్రిషన్ ఏది కావాలి, ఏ విటమిన్ కావాలంటే ఈ Q10 వైటమిన్ అనేది కావాలి. ఎల్ఆర్జిన్ అనేది ఒక అమినో యాసిడ్ గుండెకు బాగా హెల్ప్ చేస్తుంది. తర్వాత నీమ్ వేప నుంచి తయారు చేస్తారు. డయాబెటిక్ పేషెంట్స్ కి, బ్లడ్ ప్యూరిఫికేషన్ కి చాలా ప్రాబ్లమ్స్ కి ఉపయోగపడుతుంది. స్టీవియా అంటే ఇట్లాంటి వైట్ తులసి నుంచి మనకు స్వీట్నెస్ ని ఎక్స్ట్రాక్ట్ చేస్తారు. షుగర్ ఫ్రీ టాబ్లెట్స్ అన్నమాట. ఇవి న్యాచురల్ గా మీకు స్వీట్నెస్ ఇస్తుంది విత్ 0 calories. తర్వాత ఫైబర్ అంటే పీచు పదార్థం మనకు కాన్స్టిపేషన్ ప్రాబ్లమ్స్ లేకోకుండా, గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ లేకోకుండా హెల్ప్ చేస్తుంది. వెయిట్ మేనేజ్మెంట్ కి హెల్ప్ చేస్తుంది. గ్యానోడర్మా అంటే రెడ్ మష్రూమ్ పుట్టగొడుగు నుంచి తయారు చేస్తారు. డీటాక్స్ ఫుడ్ ప్యాచెస్ ఇవి మనకు స్టిక్కర్ ఫామ్ లో ఉంటాయి. రాత్రి పడుకునేటప్పుడు అరిపాదాలు మనం అతికించుకొని పడుకుంటే బ్లడ్ లో ఉన్న టాక్సిన్స్ అన్నిటిని ఆ స్టిక్కర్ తీసేసుకోవడం వల్ల బ్లడ్ ఆన్ స్పాట్ ప్యూరిఫై అయిపోయి మనకి హెల్త్ ఛాలెంజెస్ అన్ని తొందరగా తగ్గిపోతాయి. తర్వాత ఐ సపోర్ట్, ఐని ఇంప్రూవ్ చేసుకోవడానికి. తర్వాత కర్క్యూమిన్ అంటే టర్మరిక్ ఎక్స్ట్రాక్ట్, పసుపు నుంచి తయారు చేస్తారు. మీరు కేజీ పసుపు తీసుకుంటే కేవలం 8 నుంచి 9 గ్రాముల కర్క్యూమిన్ మాత్రమే ఉంటుంది. ఆ కర్క్యూమిన్ ఉండడం వల్లనే మనం పసుపు యూజ్ చేస్తాము. అండ్ ఈ పసుపు ఈవెన్ క్యాన్సర్ ని కూడా ఎక్కువ చేయదని చెప్పి మనకు ఆర్టికల్స్ చెప్తున్నాయి. అండ్ తర్వాత ఐరన్ ఫోలిక్, లేడీస్ బ్లడ్ ఇంప్రూవ్మెంట్ కి, హెయిర్, స్కిన్, నెయిల్ హెల్తీగా పెట్టుకోవడానికి. క్రాన్బెర్రీ లేడీస్ లో యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ ప్రాబ్లమ్స్ రాకుండా చూసుకోవడానికి. అండ్ శతావరి మ్యాక్స్ లేడీస్ లో ఉన్న ప్రతి ఒక్క హార్మోనల్ ఛాలెంజ్ ని ఈ ఒక్క ప్రోడక్ట్ హ్యాండిల్ చేస్తుంది. వెస్లిమ్ షేక్ ఇది కంప్లీట్ గా వెయిట్ లాస్ మేనేజ్మెంట్ అండి. పౌడర్ ఫామ్ లో ఉంటే మ్యాంగో ఫ్లేవర్ లో ఈ వెస్లిమ్ క్యాప్సూల్స్, గ్రీన్ కాఫీ అండ్ గ్రీన్ టీ కాంబినేషన్ టీ అండ్ ప్రోటీన్ పౌడర్. అండ్ వెస్టీజ్ ప్రైమ్ కేటగిరీలో సీబక్తన్ అని చెప్పి ఒక ఎక్స్ట్రాడినరీ ఇమ్యూనిటీ బూస్టర్ ఉంది. మెటామైండ్ ఎస్పెషల్లీ బ్రెయిన్ కి బాగా ఉపయోగపడే ప్రోడక్ట్. omega-3 రిచెస్ట్ సోర్స్ ఆఫ్ omega-3 ఆన్ దిస్ ప్లానెట్ ఎక్కడైనా ఉందంటే అది krill ఆయిల్. ఇంకొకటి వచ్చి కాంబోయాటిక్స్, ఇట్ ఈస్ అ కాంబినేషన్ ఆఫ్ వైటమిన్స్, మినరల్స్, ప్రీబయోటిక్స్ అండ్ ప్రోబయోటిక్స్. వాటితో పాటు ప్యూర్లీ ఆయుర్వేదిక్ ప్రోడక్ట్స్ ఉన్నాయి, కంప్లీట్లీ ఫ్రమ్ కేరళ అని చెప్పొచ్చు.
ఇన్స్పైర్డ్ బై ఆయుర్వేద, పవర్డ్ బై సైన్స్ అండ్ కంప్లీట్లీ టైమ్ టెస్టెడ్ సైన్స్ ఆఫ్ వెల్నెస్ అండి. డయాబెటీస్ నుంచి, ఆర్థరైటిస్ నుంచి, బీపీ నుంచి, ఇటువంటి రకరకాల లైఫ్ స్టైల్ డిజార్డర్స్ నుంచి మనం సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా బయటపడే పాసిబిలిటీ చాలా ఎక్కువగా ఉంది. అండ్ ఇంకా మీకు ఎక్కువ ఇన్ఫర్మేషన్ కావాలంటే గ్లోబల్ అచీవర్స్ టీమ్తో మీరు ఒకసారి టచ్లోకి రండి. ఈ వీడియో మీకు ఎవరైతే షేర్ చేశారో వాళ్ళు గ్లోబల్ అచీవర్స్ టీమ్ అంటే మీరు వాళ్ళతో మాట్లాడండి. వాళ్ళు మీకు ఎగ్జాక్ట్గా ఇంకా చాలా ఇన్ఫర్మేషన్ ఇస్తారు. ఈ ప్రోడక్ట్స్ ఎగ్జాక్ట్గా ఎలా కన్జ్యూమ్ చేయాలి, ఏ టైమ్స్లో కన్జ్యూమ్ చేస్తే మాకు ఎక్కువ బెనిఫిట్స్ వస్తాయని గ్లోబల్ అచీవర్స్ టీమ్ మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అండ్ ఇంకొక వీడియోతో నేను మళ్ళీ కలుస్తాను. థ్యాంక్ యూ అండ్ సీ యూ అగైన్.